ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సమరయ జనులు, సమరయ పట్టణస్థులు. హల్లెలూయా. ఏమని చెప్తారు వాళ్ళు? నీవు చెప్పినందు నేను నమ్మట్లేదు, కానీ మా మట్టుకు మేము చూసి ఆయన్ని నమ్ముతున్నాము. హల్లెలూయా. మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నారు అంటే మీరేం చెప్తారు? ఎవరో ఒక అతను యేసు ప్రభు గురించి చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను అని చెప్తారా? లేక యేసు ప్రభువుని నా అంతటా నేను తెలుసుకున్నాను కాబట్టి, రుచి చూశాను కాబట్టి నమ్ముతున్నాను అని చెప్తారా? ఏమని చెప్తారు మీరు? ఏమని చెప్తారు చెప్పాలి? రుచి చూచి తెలుసుకున్నాను కాబట్టి నమ్ముతున్నాను అనాలి. మీరు బైబిల్ చదవటం ప్రారంభిస్తే మీకు మొత్తం అర్థం కాకపోవచ్చు, కానీ బైబిల్లో మీకు కొన్ని ప్యాటర్న్స్ అర్థమవుతాయి. హల్లెలూయా. ఏంటి ఆ ప్యాటర్న్స్ అంటే, గ్రంథకర్త దేన్ని కన్వే చేయాలి అనుకుంటున్నాడో డైరెక్ట్గా చెప్పడు కొన్నిసార్లు, కానీ ఆ విషయాలు చదివినప్పుడు నిదానంగా మనకే అర్థమవుతాయి. హల్లెలూయా. ఇలాంటి వచనమే ఒకటి 1వ అధ్యాయంలో కూడా ఉంది. ఇలాంటి అర్థం వచ్చే వచనమే 1వ అధ్యాయంలో కూడా ఉంది. నేను చదువుతున్నప్పుడు యోహాను సువార్త గత కొద్ది రోజులుగా నాకు దేవుడు అర్థం చేసిన మాట ఇది. 1వ అధ్యాయంలో ఏముంటుంది? ఎవరైనా గెస్ చేస్తారా? ఫిలిప్పు, నతనీయేలు. ఆయన ఏమంటాడు? నతనీయేలు ఏమడుగుతాడు? నేను చెప్తాను వినండి. నతనీయేలు ఏమడుగుతాడు? ఇశ్రాయేలులో నుండి, నా వైపు చూడండి, నేను చెప్తానన్నాను కదా, ఇశ్రాయేలులో నుండి మంచిదేదైనా రాగలదా అంటాడు. అప్పుడు ఫిలిప్ ఏమంటాడు? ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి గంట ప్రసంగం చెప్పలా. ఏమంటాడు తెలుసా? ఆ మంచేదో నువ్వే వచ్చి చూడు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వచనానికి ఈ 4:41కి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం ఉంది ఆ వచనానికి 4:41కి? అంటే సమరయ పట్టణస్థులు ఏం చేశారు? యేసు ప్రభువు సమరయ స్త్రీ చెప్పిందని చెప్పి లోకరక్షకుడని నమ్మలా, వారంతటా వారు తెలుసుకొని నమ్మామంటున్నారు. ఫిలిప్ కూడా ఏమంటాడు? నేను చెప్పటం కాదు నీకు, నువ్వేం చేయాలి? ఈ క్వశ్చన్కి ఆన్సరు నువ్వే వచ్చి చూడు అంటాడు. హల్లెలూయా. అంటే మంచిదాన్ని మీరే వచ్చి చూడండి. దేవుడు మీకేం చెప్తున్నాడంటే, ఈ రోజున మంచిది ఏదైతే ఉందో దాని గురించి వినటం మాత్రమే కాదు, మీరేం చేయాలి? మీరే వచ్చి చూడండి. దేవుడి దగ్గరికి మీరే వచ్చి అనుభవించండి. హల్లెలూయా. వేరే వాళ్ళకి యేసుప్రభువు గురించి చెప్పటం వేరు, వారినే వచ్చి యేసుప్రభువుని అనుభవించమని చెప్పటం వేరు. హల్లెలూయా. ఒక తీయని పదార్థం గురించి మాట్లాడటం కన్నా ఆ తీయని పదార్థాన్ని తినిపిస్తేనే దాని రుచి తెలుస్తుంది వారికి. మీరు ఏదన్నా ఒక స్వీట్ మీకు నచ్చితే ఆ స్వీట్ గురించి రోజంతా మాట్లాడుతూ ఉంటే వారికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం లేదు. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం, దాని గురించి మాట్లాడారనుకో, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మీకు కలాకాని, సున్నుండ ఇలాంటి స్వీట్లు ఏమన్నా ఇష్టమైతే దాని గురించి రోజంతా అది తింటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది, అసలు అట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అసలు నాలికకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అది తింటూ ఉన్నప్పుడు అసలు ఇది కదా రుచి అనిపిస్తుంది. ఇలా చెబుతుంటే మీకు ఎలా ఉంది? నోరు ఊరుతుంది కదా. వారికి కూడా ఏమవుతుంది? నోరు ఊరుతుంది. ఇట్లా చెప్పటం కాదంట. ఏం చేయాలి? దాని రుచి వారికి నువ్వే చూడు అని చెప్పి తినిపించాలి. హల్లెలూయా. అలాగే యేసు ప్రభువుని గురించి ఎప్పుడు మాట్లాడటం, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు గొప్పోడు, లోకరక్షకుడు, ఇది కాదు మాట్లాడాలి. కానీ దానికన్నా మించి మీరేం చేయాలి తెలుసా? ఫిలిప్ అన్నమాట మీరు అనాలి. ఏమనాలి చెప్పండి? ఫిలిప్ అన్నమాట వచ్చి చూడండి, ఆ మంచిని మీరే చూడండి. 34వ కీర్తనలో దావీదు ఏమంటాడు? యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని. ఎలా తెలుసుకున్నాడంట ఆయన? రుచి చూచి తెలుసుకున్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడు ఇట్లా చదువుతుంటే మీకేంటంటే దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే బైబిల్ ఇదంతా చూడండి, మీరు ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు కొత్తగానే ఉంటుంది బైబిల్. హల్లెలూయా.
ఇప్పుడు మీరు 1వ అధ్యాయం 100 సార్లు చదివితే యోహాను సువార్త 1వ అధ్యాయం 100 సార్లు 100 రకాలుగా అర్థమవుతుంది మీకు. కానీ అక్కడున్న అధ్యాయం ఒకటే, ఆ మాటలన్నీ ఒకటే, 1000 సంవత్సరాల తర్వాత కూడా మారవు, ఎప్పటికీ మారనిది, కానీ ఎప్పుడు కొత్తగా మాట్లాడేదే దేవుడి వాక్యం. హల్లెలూయా. ఎప్పటికీ మారిపోతాం మనం, కానీ ఎప్పుడు ఒకేలా మాట్లాడతాం. కానీ దేవుడి వాక్యం ఎలాంటిదంటే ఎప్పటికీ మారదు, ఎప్పుడు నిత్యము ఉంటుంది, కానీ నిత్యము మన పరిస్థితికి అనుగుణంగా మాట్లాడుతుంది దేవుడి వాక్యం. హల్లెలూయా. ఒక్కోసారి చదువుతున్నప్పుడు అంతకుముందు చూడని సత్యాలను మనం చూస్తాం, అంతకుముందు ఎన్నడూ మనము గమనించినటువంటి ఆత్మీయత పాఠాలను మనం నేర్చుకుంటాం దేవుడి వాక్యంలో నుంచి. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యాన్ని చదవటానికి మనం ఎలా ఉండాలంటే ఎగ్జైటెడ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎగ్జైటెడ్గా. ఇది ఏదో చదివేస్తే అయిపోతుందిలే అని చదవటం కాదు. ఎట్లా చదవాలంటే ఒక్కొక్క మాటని చిన్నగా నిదానంగా చదవాలి. హల్లెలూయా. ఎట్లాగా? నిదానంగా. అంటే త్వరగా అయిపోగొట్టేసి పడుకోవాలన్నట్టు చదవకూడదు. హల్లెలూయా. ఎట్లా చదువుతారు కొంతమంది, ఈ రోజుకి ఒక అధ్యాయం అయిపోగొట్టి నిద్రపోవాలి అని చెప్పి బైబిల్ తెరిచి వెంట వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అట్లా చదవకూడదు. ఇప్పుడు ఇట్లా తీసి 1వ అధ్యాయం తీసి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అట్లా వెళ్ళిపోకూడదు. మీరు ఎట్లా చదవాలి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను. అట్లా చదువుతుంటే మీకు అర్థమవుతాయి చాలా విషయాలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే బైబిల్ని నిదానంగా ధ్యానించటం అంటారు. ధ్యానిస్తే ఏమో చూడండి, ఆహారం తినటం వేరు, ఆహారం జీర్ణం అవటం వేరు. ఆహారం తిన్నంత మాత్రాన శక్తి రాదు, ఆహారం జీర్ణమైతేనే శక్తి వస్తుంది. చాలామంది ఆహారాన్ని తింటారు కానీ జీర్ణం కాకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? కడుపులోనే ఉండిపోతుంది. అది ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఏమీ లేదు. అదేమవ్వాలంటే జీర్ణం అవ్వాలి. హల్లెలూయా. జీర్ణం అవ్వాలి అంటే నిదానంగా తినాలి, అప్పుడే త్వరగా జీర్ణం అవుతుంది. హల్లెలూయా. అట్లాగే దేవుని వాక్యాన్ని కూడా జీర్ణం చేసుకోవాలి, అంటే నమలాలి. బాగా ఏం చేయాలి? నమలాలి. కొద్ది కొద్దిగా అందులో ఉన్న సారాన్ని మనము తీసుకోవాలి. హల్లెలూయా. రేపు సీజన్ వస్తుంది, జనవరి నెల, ఫిబ్రవరి. మీకు బాగా చెరుకు గడలు వస్తాయి కదా, దాన్ని ఏం చేస్తారు మీరు? ఊరగా పైన 2 సార్లు కొరికి పక్కన పడేస్తారా? ఎలా తింటారు దాన్ని చెప్పండి? బాగా నమిలి పిప్పి చేసి అసలు ఇది ఎక్కడ తింటారా అన్నట్టు ఇట్లా కూడా తింటారా? ఏమన్నా జంతువు ఏమన్నా నమిలిందా దీన్ని అన్నట్టు తింటారు కొంతమంది. అంటే ఆ రకంగా అందులో చివరి బొట్టు వరకు పీల్చాలి అనేది కోరిక. దేవుని వాక్యాన్ని కూడా అలాగే తీసుకోవాలి, సారాన్ని బాగా తీసుకోవాలి. హల్లెలూయా. భూమి మీద నీళ్లు పోస్తే ఆ మట్టిలో నీళ్ళు ఇంకకుండా పైనే ఉన్నాయనుకోండి, మొక్కకేమన్నా ప్రయోజనమా? ప్రయోజనం లేదు. అంటే ప్రయోజనం ఉంది కానీ ఒక డీప్గా, అంటే ఏంటి, లోతుల్లో ప్రయోజనాలు రావు. మొన్న ఏం చెప్పాము? బుట్టని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచితే నీళ్ళు మొత్తం ఏమవుతున్నాయి? పోతున్నాయి. కానీ ఏమవుతుంది? బుట్ట శుభ్రం అవుతుంది, కానీ నీటిని మాత్రం ఏం చేసుకోలేకపోతుంది? గ్యాదర్ చేసుకోలేకపోతుంది, తీసుకోలేకపోతుంది. అలాగే మీరు దేవుని వాక్యాన్ని ఎట్లా చదివినా అది మిమ్మల్ని శుభ్రం చేస్తుంది, కానీ ఆ వాక్యాన్ని గ్యాదర్ చేసుకోవటం కూడా కావాలి. హల్లెలూయా. కాబట్టి అదేంటంటే జీర్ణమయ్యేదాకా, అదేంటంటే చిన్నగా నిదానంగా మీరు ఏం చేయాలంటే వంట పట్టించుకోవాలి మీ శరీరానికి. హల్లెలూయా. నమలాలి బాగా. ఏం చేయాలంటే ఒక్కొక్క మాటని మీరు మీ ఒక్కొక్క వచనమే తీసుకొని రోజు మొత్తం దాన్నే మీ ఊపిరి కింద పెట్టుకొని మీరు దాన్నే చెబుతూ ఉంటే తిరిగి అదే మీకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ మాటే మీకు జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మాట్లాడే ఈ మాటలన్నిట్లో నుంచి మీరు ఏది తీసుకున్నా మీరు జీవిస్తారు.
హల్లెలూయా. బయట జంతువులు ఎలా తింటాయి? కొన్ని జంతువులు ఇట్లా నోరంతా తిప్పి తిప్పి తింటాయి కదా, వాటికి ఒకటి కాదంటుండేది ఏంటిది? స్టమక్. వాటికి భాగాలు ఉంటాయి. ఏం చేస్తాయి? అక్కడ పెట్టుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ నవ్వులుతాయి. అట్లాగే మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని కూడా అలాగే చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు యోహాను సువార్తలో నుంచి మనకి మంచిది ఏదైతే ఉందో అది ప్రజలకి వచ్చి చూడమని చెప్పమని దేవుడు మీతో చెబుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది చెబుతారు జనాంగానికి మంచిని మీరు వచ్చి చూడండి అని? దేవునికి స్తోత్రం చెబుతారు ఒకసారి. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు యేసు ప్రభు గురించి ఊరక అరే అడిగాడే తలకాయ నొప్పి ఇప్పుడు ఏం చెప్పాలనుకోవద్దు. ఒక మాట చెప్పి మీరే వచ్చి చూడండి, సంఘానికి చర్చికి రండి అని చెప్పండి. హల్లెలూయా. ఏంటి యేసు ప్రభు మేలు చేస్తాడంట కదా నిజమేనా? మంచి చేస్తాడంట కదా నిజమేనా అంటే ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడు బైబిల్ చదవలేదని చెప్పకండి. ఏం చెప్పాలి? మీరే చర్చికి వచ్చి చూడండి అని చెప్పండి. హల్లెలూయా. సంఘానికి రండి, నేను చాలా మందిని చూశాను, మీరే వచ్చి చూడండి. అంత డౌట్ ఉంటే నేను చెప్తే మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మీరే చర్చికి రండి, మీరే సంఘంలో ఉండండి, చూడండి అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పండి. హల్లెలూయా. ఆ మాటను మీరు ప్రజలకి చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రోజున మనకి ఇదే యోహాను సువార్తలో నుంచి 4వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా శరీరధారిగా వచ్చిన మానవుడు, అంటే దేవుడు మానవుడు, 2 50% దేవుడు 50% మానవుడు కాదు. పూర్తి దేవుడు పూర్తిగా మానవుడు, ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఇది చాలామంది తెలుసుకోవాలి ఈ విషయం. వేదాంతంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. క్రిస్టాలజీ అని ఉంటుంది, అంటే క్రీస్తుని గురించిన శాస్త్రం. ఇప్పుడు బయట చదువులు ఎలాగైతే ఉన్నాయో మనకి బైబిల్ గురించి కూడా చాలా చదువులు ఉన్నాయి. అవి బయట చదువుల్లాగే, కానీ అది తెలుసుకున్నంత మాత్రాన ఏదో గొప్పవాళ్ళని కాదు, కానీ అందులో కూడా ఏముంటాయంటే సబ్జెక్ట్స్ ఉంటాయి. డిగ్రీ అని, తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి అని, ఇవన్నీ ఉంటాయి. పిహెచ్డి అంటే ఏంటి? అది ఇంకా అల్టిమేట్ కదా. ఎంత పిహెచ్డి తర్వాత ఇంకేమైనా ఉందా? ఇంకేం ఉండదు. ఇంకేంటిది పిహెచ్డి అంటే? ఇంకా అది చేసినోడు ఇంకా అల్టిమేట్ అంట. అంటే ఏంటి? ఇంకా అతను చదివేసినట్టే దాదాపు అన్నీ. అట్లాగే బైబిల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో కూడా ఏముంటుందంటే శాస్త్రాలు ఉన్నాయి. ఇదేంటంటే ఈ క్రీస్తును గురించిన శాస్త్రము, క్రిస్టాలజీ అంటారు. ఇందులో యేసు ప్రభు గురించి చెప్తే ఏం చెప్తారంటే ఆయన 100% భూమి మీద ఉన్నప్పుడు 100% మానవుడు, 100% దేవుడు. చాలామంది చాలా తప్పుడు అభిప్రాయాలు చెప్పారు. 50% దేవుడు, 50% మానవుడు. ఇంకొంతమంది యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అసలు దేవుడే కాదు, కేవలం మానవుడే. ఇంకొంతమంది ఏం చెప్తారంటే యేసు ప్రభు అసలు ఆయన్ని దేవుడిగా కూడా ఎంచరు, ఆయన మానవత్వాన్ని చూపిస్తారు చాలామంది. అది చాలా దుర్బోధ. అది కొంతమంది బయట పడట్లేదు, కానీ సమాజంలో కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళ పేర్లు మీకు కూడా తెలుసు, వాళ్ళు బయట పడట్లేదు, కానీ వాళ్ళు యేసు ప్రభు దేవత్వాన్ని గురించి ఎక్కువ చెప్పరు మీకు. యేసు ప్రభు మానవత్వము, ఆయన మానవుడు, ఆయన కేవలము మానవుడిగా ఉన్నాడు, మానవుడిగా బోధలు చేశాడు, మానవుడు ఆయన అని చెప్తారు. కాబట్టి ఏంటంటే అటాక్ అంతా యేసు ప్రభు మీదే ఉంది, ఎందుకంటే ఆయనే రక్షణ కారకుడు. అపవాది దేన్ని అటాక్ చేస్తాడు చెప్పండి? ఏదైతే ప్రజలను రక్షించటానికి కారణమో, ఏదైతే అంటే సిద్ధాంతము, రక్షణ సిద్ధాంతము, అదే ఎక్కువ టార్గెట్ చేస్తాడు. ఎవరైతే అంటే యేసు ప్రభు, ఆయన్నే టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, తండ్రికి వ్యతిరేకంగా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవరికి? యేసు ప్రభువుకి. బైబిల్లో కూడా యాంటీ హోలీ స్పిరిట్ అని లేదు, అంటే పరిశుద్ధాత్మ విరోధి అని ఉందా ఎక్కడన్నా? లేదు. తండ్రి విరోధి అని ఉందా ఎక్కడన్నా? కానీ యోహాన్ ఏమంటాడు? క్రీస్తు విరోధి. ఎందుకు క్రీస్తుకే విరోధి? డౌట్.
నాకు డౌట్ ఏంటి, క్రీస్తుకే ఎందుకు విరోధి, తండ్రికి విరోధి ఎందుకు కాదు, పరిశుద్ధాత్మ దేవుడికి విరోధి ఎందుకు కాదు? వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవునికి అంటే త్రిత్వములో ఆయన త్రియేక దేవుడు. త్రియేక అంటే ఏంటి? ఒక్కడే దేవుడు, కానీ బయలుపరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. త్రియేక దేవుళ్ళలో ఎవరు ఎక్కువ టార్గెట్? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవునికి ఆయన వరాలు లేవంటారు, అదోకే. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ యేసు ప్రభువుకి మాత్రం ఎక్కువ బాగా క్రీస్తు విరోధులు. ఎందుకంటే ఆయనే రక్షణకు కారకం. ఆయన్ని ఎప్పుడైతే టార్గెట్ చేస్తారో రక్షణ అనేక మంది ఆయన వైపు చూడకుండా చేయొచ్చని అపవాది యొక్క పన్నాగం. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. చాలామంది కూడా ఏం చేస్తారు, నేను యేసు ప్రభువుని అని చెప్పుకొని దేవుడి వైపు నుంచి, యేసు ప్రభు వైపు నుంచి వాళ్ళ వైపు వాళ్ళు తిప్పుకోవాలని చూస్తారు. మొన్నే వాక్యం చదువుతూ చెప్పాం. ఏం చెప్పాం? ఎవరైనా వచ్చి యేసు ప్రభు ఈ గదిలో ఉన్నాడు వెళ్ళండి అంటే మీరు వెళ్తారా అంటే వెళ్ళమన్నారు. నిన్న ఒక వీడియో చూస్తుంటే ఒక ఆమె అంటుందంట, నేను యేసు ప్రభువుని అంటుందంట. ఏమంటుందామా? నేను యేసు ప్రభువుని అని చాలా పాపం ఆమె చాలా బాధపడుతుంది. అసలు మీరు మార్రా, కరోనా పంపించాను, మీరు వినరా? యేసు ప్రభు కరోనా పంపిలేదు. హల్లెలూయా. యేసు ప్రభు లేడు కరోనా వెనక. కానీ ఆమె ఏమంటుంది, అక్కడే తేలిపోయింది, నేను కరోనా పంపించాను. చూడండి, మన కోసం చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ మన మీదకే కరోనా పంపిస్తాడా? ఏమైనా లాజిక్ ఉందా అందులో? ఏమైనా లాజిక్కే లేదు. అది అపవాది క్రియ. కాబట్టి ఏంటంటే యేసు ప్రభు, నేను యేసు ప్రభుని ఇట్లా చూడండి, అబద్ధ బోధ అని ఎక్కడ తెలిసిపోతుందంటే ఒకటే, దేవుడి వైపు తిప్పకుండా మనుషుల వైపు తిప్పుకుంటారు. వాళ్ళు ఎవరి వైపు తిప్పుకుంటారు? మనుషుల వైపు. అంటే నేను గొప్ప, నేనే. యేసు ప్రభు గురించి మాట్లాడరు వాళ్ళు. కానీ యేసు ప్రభు గురించి మాట్లాడితే మాత్రం వారు నిజమైన దేవుని బోధకులు, పౌలు గారు లాగా. హల్లెలూయా. పౌలు గారు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను చెప్తాను, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందును అని నిశ్చయించుకుంటుని అని ఏం చెప్తున్నాడు ఆయన? యేసు ప్రభువుని తప్పితే మరి దేనిని మీ మధ్య చెప్పను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, మన దృష్టి అంతా ఆయన మీదే ఉండాలి. చాలామంది వేరు చెబుతారు, వేరు చేస్తారు. కానీ మన దృష్టి ఎవరి మీద ఉండాలి? యేసు ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా. సూచక్రియల మీద కూడా కాదు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కొంతమంది వచ్చి ఏమడుగుతారంట? యూదులు వచ్చి సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు వచ్చి జ్ఞానమును వెదుగుచున్నారు. అయితే నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. హల్లెలూయా. చూడండి, స్వస్థత గురించి, స్వస్థతలు మనకు ప్రాముఖ్యం కాదు. స్వస్థత వైపు మనం చూడము, అద్భుతాల వైపు మనం చూడము. అవి జరిగేవి జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. మనం చూసేది యేసు ప్రభు వైపు. యూదులు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు? జాగ్రత్తగా వినండి, ఇటు చూడండి అందరూ. యూదులు ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు? మొదటి నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రవక్తలు ఏం చేశారు? ఇప్పుడు మోషే వచ్చాడు. మోషే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటి చెప్పండి? ఏం చేశాడు? కర్ర ఏమైంది? పామైంది. అంటే సూచక్రియ. అది సూచక్రియ కాదా? ఇప్పుడు అలాంటి సూచక్రియ చేస్తే బాగుంటుందా? ఇప్పుడు మీ మధ్యలో ఇట్లా నేను కట్టిసిరాను అనుకోండి, అక్కడ పాములాగా మారితే ఏం చేస్తారు? మీరు అందరూ ఏం చేస్తారు? పారిపోతారు కదా. మరి అది సూచక్రియ. అంటే భయపడేంత సూచక్రియ అది. అక్కడ జరిగిన సూచక్రియలు ఏవి గొప్పవి కాదు. అంటే గొప్పవి అంటే పాజిటివ్ కాదు. ఇప్పుడు అక్కడ జరిగిన సూచక్రియల్లో మొట్టమొదటి ఏంటి? సముద్రం, అక్కడ ఉన్న నీరు ఏమైపోయింది? ఎర్రగా అయిపోయింది కదా. అదేంటిది? ప్రజలకి హాని. యేసు ప్రభు మొట్టమొదటి చేసిన సూచక్రియ ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చడం. ఇదేంటిది? అద్భుతం. ఇది ఎలాంటి అద్భుతం? హాని కలిగించే అద్భుతమా? అసలు ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడు తాగలేదురా అని చెప్పేంత అద్భుతం అది. హల్లెలూయా. కాబట్టి సూచక్రియలు ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి.
అందుకే వాళ్ళు ఏమంటారు, ఏ ప్రవక్త వచ్చినా చేస్తున్నాడని యూదులు వచ్చి ఏమడుగుతారు, నిన్ను నమ్మాలంటే, నువ్వు చెప్పే ప్రసంగాన్ని నమ్మాలంటే సూచక్రియ చేయి అంటారు. గ్రీసు దేశస్తులు ఎవరు? వాళ్ళల్లో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు ముందు నుంచే. ఒక జ్ఞానవంతుడి పేరు చెప్పండి. అరిస్టాటిలు, ఇంకా చాలామంది ఉన్నారు ఫిలాసఫర్స్ అంటే తత్వాన్ని మాట్లాడతారు వీళ్ళు. కొంతమంది తత్వవేత్తలు తత్వాన్ని మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వినటానికి చాలా నిజమే కదా అనిపిస్తుంది. కానీ దాన్ని ఫాలో అయ్యారు అనుకో, చివరికి ఎక్కడ ఉంటారు తెలుసా? నరకంలో ఉంటారు పోయి. గ్రీసు దేశస్తులు వచ్చేమడుగుతారు, జ్ఞానాన్ని చెప్తే నిన్ను నమ్ముతా అంటారు. కానీ నేనేమంటాడు తెలుసా? నేను సిలువ వేయబడిన క్రీస్తుని గురించి అవుతా అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే అదే సూచక్రియ, సిలువ వేయబట్టమే సూచక్రియ. సిలువ వేయబడటంలోనే దేవుని జ్ఞానం ఉంది. అర్థమవుతుందా? అదే చెప్తా అంటాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఒకరోజు రాత్రిపూట నికోదేము అనే ఒక వ్యక్తి యోహాను సువార్తలోని యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడంటే, మాట్లాడుతూ ఆయన చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము ఆయన వచ్చి ఏమంటాడంటే, దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న, 2వ వచనం, నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఇప్పుడు నికోదేము వచ్చింది ఎందుకు? ఏం చెప్తున్నాడు నికోదేము వచ్చి? జాగ్రత్తగా వినండి అందరు. ఏం చెప్తున్నాడు? దేవుడు తోడుగా ఉంటే గాని నువ్వు చేసే సూచక్రియ లాంటి సూచక్రియలు ఎవరూ చేయలేరు అంటున్నారు. అంటే ఇప్పుడు నికోదేము యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? సూచక్రియలు చూసి వచ్చాడు. అంటే ఏంటి? ఏం చేసే సూచక్రియలు చూసి దేవుడు తోడై ఉన్నాడు నీకు అని వచ్చాడు. పగలు రావచ్చుగా, పగలు రాలా. ఎందుకు? పగలు వస్తే ఆయన కింద ఉంటారు కదా, ఆయన దగ్గర నేర్చుకునేవాళ్ళు, లేకపోతే ఆయన పైన ఉండేవాళ్ళు, యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరూ గమనిస్తే ఏమవుతుంది? ఆయనకి ప్రమాదం మళ్ళీ. అందుకే రాత్రి వచ్చాడు, ఎవరు చూడనప్పుడు వచ్చి అడ్మైర్ చేస్తున్నాడు. ఇప్పుడు సూచక్రియలు బాగా చేస్తున్నామని చెప్తే యేసుప్రభు ఏం చెప్పాలి? ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు? ఆయన చేస్తున్న పనిని పొగిడాడు, కొనియాడాడు. థ్యాంక్ యూ సో మచ్ నికోదేమస్ అనాలి. కానీ యేసుప్రభు ఏమంటాడు చదవండి. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నేనేమంటాడంటే, సూచక్రియ గురించి మాట్లాడితే నేనేం మాట్లాడుతున్నాడు ఇక్కడ? రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు సూచక్రియల గురించి మాట్లాడ్డాయన, చేసేస్తాడు అంతే అవి. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడు స్వస్థతలు, సూచక్రియలు ఈ మాట్లాడటం కాదు, చేసేయాలి వాటిని. మాట్లాడేది మాత్రం రక్షణ గురించి మాట్లాడాలి, యేసు ప్రభు గురించి మాట్లాడాలి. హల్లెలూయా. సూచక్రియలు మాట్లాడేవి కాదు. క్రియ అంటే ఏంటి? చేసేది. స్వస్థత అంటే అది మాట్లాడేది కాదు, స్వస్థత అంటే చేసేది. యేసు ప్రభు చెప్పేది రక్షణ, చేసేది స్వస్థత. ఆయన చెప్పేది మారు మనసు, చేసేది అద్భుతం. ఆయన చెప్పాల్సినవే చెబుతాడు, చేయాల్సినవే చేస్తాడు. కానీ ఇప్పుడేం చాలామంది స్వస్థత, ప్రత్యేకంగా స్వస్థతకే కూడిక. అంటే స్వస్థత జరగదని కాదు, స్వస్థతలు అపోస్తుల కార్యాలు, అపోస్తుల గ్రంథంలో జరిగిన స్వస్థతల కంటే ఇంకా ఎక్కువ స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన స్వస్థతల కంటే ఇంకా స్వస్థతలు జరుగుతాయి. కానీ చెప్పాల్సింది చెప్పాలి, చేయాల్సింది చేయాలి. మన దృష్టి యేసు మీద ఉండాలి. హల్లెలూయా. ఈయన సూచక్రియ గురించి మాట్లాడుతుంటే ఏమంటాడంటే, రక్షణ గురించి మాట్లాడతాడు ఈయన. అసలైన సూచక్రియ ఏంటో తెలుసా? 15వ వచనం చదవండి. ఇదే 15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఇప్పుడు చూడండి, ఈయన సూచక్రియ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇదేం సూచక్రియ? ఇదేదో ప్రజల్ని స్వస్థపరచటమో అద్భుతమో ఇది కాదు. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తినట్టు ఇక్కడ కూడా మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. ఇదే నిజమైన సూచక్రియ అని నికోదేముకు చెప్తున్నాడు. ఎందుకు? పౌలు గారు ఏమంటాడు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఏంటి సిలువ వేయబడిన క్రీస్తు అంటే ఏంటి? సిలువ మీద ఎత్తబడిన క్రీస్తు అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు? నువ్వు అడిగిన సూచక్రియనే నేను నీకు చెప్తున్నా. ఏంటి ఆ సూచక్రియ? క్రీస్తు సిలువ మీద
ఎత్తబడిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే చూస్తారో మీ జీవితంలో జరిగినన్ని అద్భుతాలు సూచక్రియలు ఇంకెవ్వరి జీవితంలో జరగవు. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ఏమైంది? విషం వాళ్ళల్లో ఉందా లేదా? ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. చదివారా వచనాన్ని? చదివారా భాగాన్ని? చదివినప్పుడు ఏమర్థమైంది మీకు? చదివితే మీకు ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఎత్తబడింది ఇత్తడి సర్పం. మోషే చూడండి అని చెప్పాడు. చూడండి అని చెబితే ప్రజలు దాని వైపు తీక్షణంగా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా విషం బయటికి చిమ్మిందని ఉందా? లేదు. ఏమైంది? దాని వైపు చూశారు, విషం వీళ్ళల్లో ఉన్నా బతికే ఉన్నారు. హల్లెలూయా. విషం ఒంట్లో ఉండటం ఏంటి, అయినా బతకటం ఏంటి? ఈ లోకం విడిచిపెట్టి మనం పరలోకం వెళ్ళేదాకా మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేసిన మనలో ఏముంటుందంటే పాపం అనేది, పాప స్వభావం ఉంటుంది. ఎంత పెద్దవారికైనా ఉంటుంది. కానీ ఎత్తబడిన యేసు ప్రభు వైపు చూస్తే నువ్వు కూడా బతుకుతావు. హల్లెలూయా. ఎత్తబడిన యేసు వైపు చూడాలి. వారు అనొచ్చు, ఇప్పుడు సర్పం కాటేస్తే ఎలా ఉంటుంది? సర్పం అంటే ఎవరికి అనుభవం? నేనేదో అనుభవం సర్పం చేత కాటేయించుకున్నారు అన్నట్టు అడుగుతున్నా. సర్పం కరిస్తే ఎలా ఉంటుంది అంటే అది నొప్పిగా ఉంటుంది కదా. అంటే మనకు తెలియదు, మనల్ని ఎవరిని వేయలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వేయించుకున్న వాళ్ళని చూశారు ఎప్పుడన్నా సర్పం చేత? నేను చూసా. పోనీ రియల్గా కాదు, టీవీల్లో చూసారా? సినిమాల్లో చూసారా? సినిమాల్లో, సీరియల్లో వాడు ఇట్లా అడవుల్లో వెళ్తుంటాడు, లేకపోతే అడవి పక్కన ఇల్లు ఉంటుంది, సర్పం వచ్చి కాటేసిద్ది, నోట్లో నుంచి నురగొస్తుంటే వాడిని తీసుకొని వెళ్తారు, ఎక్కడో అడవుల మధ్యలో ఆకులు పెట్టి చేస్తారు. ఇవన్నీ చూపిస్తారు కదా సినిమాల్లో. చూడలేదా? చాలామంది ఎందుకు వచ్చిన తలనొప్పి సినిమాలు చూస్తున్నామని తెలిసిపోద్దేమో అన్నట్టు చూస్తున్నారు. అందరం చూసిన వాళ్ళమే, చూసాం కదా. అయితే అది ఆ నొప్పి ఉన్న వాడికి ఇత్తడి సర్పాన్ని తీక్షణంగా చూడటం చాలా కష్టం. ఎందుకు? ఇప్పుడు మోషే వచ్చి సర్పం చేత కాటేయించుకున్న వాడికి, అరే అక్కడ ఇత్తడి సర్పాన్ని ఎత్తాను నేను, నువ్వు దాని వైపు చూడరా అంటే, మోషే నీకు అసలు అర్థమవుతుందా? నాకు నొప్పి మామూలుగా లేదు, ఇక్కడ నొప్పి పడుతుంది, నాకు ఈ నొప్పిని చూసుకోవాలని నేను దాని వైపు చూడాలని మోషేతో గొడవపడి నొప్పిని చూసుకుంటూ, ఆ నొప్పి సిమ్టమ్స్ని చూసుకుంటూ ఇలానే చేస్తూ ఉంటే వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు వాళ్ళు. కానీ నీలో నొప్పున్నా, నీలో విషమున్నా, నీలో రోగమున్నా, నీ ఇంట్లో సమస్య ఉన్నా, నీకు తీరని అప్పున్నా, నువ్వు రోజు ఎవరిని చూడాలంటే యేసు ప్రభునే చూడాలి. హల్లెలూయా. నీకు నీ పరిస్థితి ఎంత దారుణంగా అవ్వని, నీ కళ్ళు ఎవరి మీద ఉండాలంటే యేసు ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా. ఆ నొప్పి, ఆ బాధ మిమ్మల్ని ఆ దృష్టి నుంచి తప్పించకూడదు. తప్పిస్తే ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడే మునిగిపోతారు. చూడండి, అద్భుతం వైపు కూడా ఎందుకు చూడకూడదంటే, అద్భుతం వైపు చూసినా కానీ యేసు వైపు నుంచి కళ్ళు తిప్పినట్టే మీరు. ఎందుకంటే చూడండి, స్వస్థత, అద్భుతం ఇప్పుడు చూస్తే ఏమవుతుంది? పేతురు ఏం చేస్తున్నాడు? నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురికి రెండు వైపులు చూసే అవకాశాలు ఉన్నాయి. ఒకటేంటి? 3 వైపులు ఉన్నాయి వాస్తవానికి చెప్పాలంటే. ఏంటి చెప్పనా? ఒకటి యేసు ప్రభు వైపు, 2 చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు, 3వది ఏంటి చెప్పండి ఎవరైనా? ఏంటో చెప్పను నేను. అరే నేను నీటి మీద నడుస్తున్నానా? అసలు నాకు ఇది సాధ్యమేనా? అసలు భలే నడుస్తున్నానే నీటి మీద, భలే అద్భుతంగా నడుస్తున్నానే, అద్భుతం భలే ఉందే అని తన అద్భుతం వైపు తాను చూసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అట్లా అనుకున్నాడు అనుకో, అదే నేను నీటి మీద నడుస్తున్నా, ఇది ప్రపంచంలో ఏ మానవుడు చేయలేదు యేసు ప్రభు తప్పితే, ఇప్పుడు నేను చేస్తున్నా అని అద్భుతం వైపు చూశాడే అనుకోండి, ఏమవుతాడు? అక్కడే మునిగిపోతాడు. కానీ యేసు వైపు చూసినంతసేపు ఆయన మునిగిపోడు. హల్లెలూయా. అద్భుతం వైపు చూసినా మునిగిపోతాడు. మనకు కూడా చాలాసార్లు దేవుడు అద్భుతం చేస్తే ఆ అద్భుతం ఎంత బాగా గొప్పగా చేస్తాడు. ఆ గొప్ప అద్భుతం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుడి వైపు నుంచి అద్భుతం వైపు తిప్పిద్ది మన మనసుని. అప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చేదాకా ప్రార్థన చేసి అంటే ఆయన పొందిన దెబ్బల వల్ల మనం స్వస్థత పొందాం.
ప్రార్థన చేసి చేసి స్వస్థత రాగానే స్వస్థత వచ్చింది అని స్వస్థత వైపు చూసి చాలామంది ఏం చేస్తారంటే యేసుప్రభుకి దూరం అయిపోతారు. సమస్య ఉన్నంతసేపు ప్రార్థన చేసి సమస్య తీరిపోగానే సమస్య తీరిపోయింది, అద్భుతం వచ్చింది అని అద్భుతం వైపు చూడటం మొదలు పెడతారు. కాబట్టి ఆయన వైపు నుంచి దృష్టి ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే సమస్యలన్నీ మొదలవుతాయి. మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మన కళ్ళు అంటే ఈ కళ్ళు కాదు, మనకు అంతరంగంలో ఉన్నాయి కళ్ళు. యేసుప్రభు వైపు చూడటం అంటే యేసుప్రభు బొమ్మ ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఇట్లా గోడ పటం వైపు ఇట్లా చూస్తూ ఉండండి అని కాదు. కొంతమందికి అలా కూడా అర్థమైద్ది. యేసుప్రభు వైపు చూడటం అంటే ఏంటి? యేసుప్రభు వైపు చూడటం అంటే బైబుల్ తెరిచి ఆయన చేసిన పనులు చదవటం, ఆయన చేసిన క్రియలు చదవటం, అవి చదువుతూ అసలు ఆయనలో మనల్ని మనం మర్చిపోవటం, అది యేసు వైపు చూడటం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు తను ఎలా ఉంటాడో మనకి తెలియచేయనందుకు దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మనం బొమ్మను చేసుకొని ఆ బొమ్మనే చూస్తాం, కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆయన నిజమైన ఎసెన్స్ని మనం చూడలేకపోతాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పౌలుగా ఎవరు వచ్చినా సరే, ఎవరేమన్నా సరే, నేను మాత్రం సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తాను. నా ప్రసంగం అంతా యేసు ప్రభువే ఉంటాడు. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే వద్దు. నా ప్రసంగం అంతా యేసు ప్రభువే ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువే. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన మనం కలవబోయే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఒకరోజు కలిసిన తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ చూస్తాం ఆయన గురించి. హల్లెలూయా. ఆయన అందాన్ని, ఆయన స్వరూపాన్ని, అందము అంటే లిటరల్గా అందమే, ఆయన అందంగానే ఉంటాడు, కానీ ఆయన గుణాలలోని అందాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మనల్ని మనం చూసుకోవద్దు, యేసు ప్రభువుని చూడాలి. మనల్ని మనం చూస్తే ఏమవుతుంది? అదేంటంటే అద్భుతాన్ని చూసుకున్నా, మనల్ని మనం చూసుకున్నా ఏమవుతుందంటే మనకే నష్టం అది. కానీ సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చేశాడంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి అక్కడ రక్షణ అంటే మీరు వెతుక్కుంటూ వెళ్ళేది కాదు. రక్షణ అంటే దేవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేది. నికోదేము వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, కానీ ఏమీ లేదు అక్కడ. తర్వాత రక్షణ పొందుండొచ్చు, కానీ అప్పటికప్పుడు ఏమీ లేదు. కానీ యేసు వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ రక్షణ ఉంది అక్కడ సమరయ స్త్రీకి. హల్లెలూయా. ఎందుకంటే మొదటి ఐడియానే, ద ఫస్ట్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ కేమ్ డౌన్ సెర్చింగ్ ఫర్ అస్. ఏంటి? దేవుడే వెతుక్కుంటూ పరలోకం నుండి భూమి మీదకి రావటము. మనం వెతుక్కుంటూ పరలోకం వెళ్ళటం కాదు. అక్కడే ఆయన కిందకు వచ్చేసాడు, అక్కడే ఆయన అపవాదిని ఓడించాడు. ఎట్లాగా? అది ఆయనలో ఉన్న గొప్ప బ్యూటీ, అది ఒక అందం. అది చెప్పమంటారా? అది ఎట్లాగా అక్కడే అపవాదిని ఎలా ఓడించాడు ఒకసారి చెప్పాను. ఎలాగంటే, నాతో ఒక స్నేహితుడు నాకు ఈ మాటను నాకు చెప్పాడు. ఆ స్నేహితుడు ఫ్రాన్స్లో ఉంటాడు. అయితే అతను చెప్పిన మాట ఏంటంటే, అతను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు అతనికి అర్థం చేసిన మాట ఏంటంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడే అపవాదిని ఓడించాడు. ఎలాగ ఓడించాడంటే, పరలోకంలో ఉన్న అపవాది దేవుని పీఠాన్ని ఎక్కాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? దేవుని పీఠాన్ని ఎక్కాలనుకున్నాడు. వెంటనే మీరు తీయగలిగినట్లయితే యెహెజ్కేలు గ్రంథం తీస్తారా? యెహెజ్కేలు 28:17 త్వరగా తీసి చదవండి. 28:15 నుంచి చదవండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడే వరకు ప్రవక్తన విషయంలో, అంటే పాపం కనపడేదాకా ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడిగా ఉన్నాడు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని కెరూబు ఆ రాళ్ల మధ్య, కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఇంకా సంచరింపవు,
నేను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటూ. ఇతనేంటంట, ఇతనికి చాలా ఉన్నాయి, గర్వము, ఇంకా ఏంటి సౌందర్యము. అంటే సౌందర్యం ఉండటం తప్పు కాదు, సౌందర్యాన్ని చూసి గర్వించడం తప్పు. ఇంకేంటి, దేవుడి దగ్గరికి, దేవుడి పీఠం మీద ఎక్కాలి. నేను చెప్తాను చూడండి, దేవుడి పీఠం మీద ఎక్కాలి. ఇంకేంటి, సౌందర్యం ఉంది, సౌందర్యం వల్ల గర్వం ఉంది. చూడండి, అది ఉండటం తప్పు కాదు, ధనం ఉండటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండటం తప్పు. అది ఎట్లాగో సౌందర్యం ఉండటం తప్పు కాదు, కానీ సౌందర్యాన్ని బట్టి గర్వించడం తప్పు. కొంతమంది ఎలా చెబుతారంటే అందం ఉండటమే తప్పు అన్నట్టు చెబుతారు. అందం ఉండటం తప్పు కాదు. బైబిల్లో దేవుడు ఏం రాయిస్తాడు, యోసేపు సుందరుడు, దావీదు ఎర్రటివాడు, చక్కగా ఉండేవాడు అంట. అంటే దేవుడు అది ఎందుకు రాయించాడు మరి? అంటే వారు ఎలా ఉన్నారో కూడా రాయించాడు, కానీ దాన్ని బట్టి గర్వించటం ఏంటిది, అది తప్పు. దాన్ని బట్టి అతిశయపడటం తప్పు. కొంతమంది కొంచెం అందంగా ఉంటే దగ్గరికి రావద్దు, కొంచెం దూరం మెయింటైన్ చేయ అన్నట్టు ఉంటారు. ఏంటి, దగ్గరికి రావద్దు, కొంచెం దూరం మెయింటైన్ చేయి, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా చెయ్యి మాసిపోయిద్దేమో అన్నట్టు ఫీల్ అవుతారు. బాగా గర్వం ఎక్కువ. రోజుకి 24 గంటలు ఉంటే 25 గంటలు అద్దంలో చూసుకుంటారు. అంటే ఏంటి, ఎప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ అనమాట. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే వాళ్ళ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఎలా చెప్పాలంటే వాళ్ళ గురించి వాళ్ళే ఎక్కువ తలంచుకోవటం అన్నట్టు తెలుగులో. అంటే ఎప్పుడు వాళ్ళ గురించే. అంటే చూడండి, వేరే వాళ్ళు మన అందాన్ని గురించి చెబితే అది వేరు, అది బాగుంటుంది. వీళ్ళేం చెప్తారు, నేను చంద్రుడిలాగా ఉంటా, నేను అలా ఉంటా, ఇలా ఉంటా. అంటే కవితలు కూడా వీళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు. కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా చెప్పుకొని ఎట్లా ఉంటుంది. అంటే లూసిఫర్ ఎవరంట, సౌందర్యవంతుడు. అంటే ఏంటి, చాలా మంది లూసిఫర్ అనగానే మీ మైండ్లోకి ఏమొచ్చింది చెప్పండి, ఏ ఇమేజ్ వచ్చింది చెప్పండి, నిజంగా చెప్పండి. లూసిఫర్ అనగానే మీ మైండ్లోకి వచ్చిన ఇమేజ్ ఏంటో డైరెక్ట్గా చెప్పండి, పర్లేదు. ఎట్లున్నాడు, దెయ్యంలాగా. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను మీ మైండ్లోకి ఏమొచ్చిందో. నల్లగా, ఇక్కడ ఒక కొమ్ము, ఇక్కడ ఇంకో కొమ్ము, నల్లగా ముసముసలాడే మొహంతో తీక్షణంగా అసలు ఎట్లా చంపేయాలి వీడిని అన్నట్టు చూస్తున్నాడు. ఇట్లా ఉంటాడు అన్నది వచ్చింది కదా లూసిఫర్ అంటే. పళ్ళు పెట్టుకొని ఇట్లాగా. కానీ లూసిఫర్ ఎవరంట, బైబిల్లో చెప్పినట్టు సౌందర్యవంతుడు. కాబట్టి సౌందర్యవంతుడే లూసిఫరు. మీ దగ్గరికి ఇట్లా వచ్చిన వాళ్ళని నమ్మకూడదు. ఇట్లా కొంచెం వికారంగా ఉంటే లూసిఫర్ ఏమో, అందంగా ఉంటే దేవుడి సంబంధం ఏమో అనుకోవద్దు. అందంగా ఉండి కూడా మోసపరచవచ్చు. అందుకే ఏమన్నాడు, అందము మోసకరము. ఏంటారు అంటే అందం తప్పు కాదు, కానీ దానివల్ల డిసీట్ అవ్వకూడదు అని దాని అర్థం, దానివల్ల మోసపోకూడదు అని దాని అర్థం. ఇప్పుడు ఈరోజు మంచి పరిమళించిన పువ్వు కొన్ని రోజులకి ఏమైపోతుంది, అది మళ్ళీ తిరిగి వాడిపోతుంది. ఈరోజు అరే బాగుంది అని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావు, 4 రోజులకి వాడిపోయాక ఏం చేస్తావు, దాన్ని అట్లా ఇంట్లో ఉంచుతావా, తీసుకెళ్ళి బయటపడేస్తారు. అంటే ఏంటి, వాడిపోయింది కాబట్టి ఇంక అవసరం లేదు. కాబట్టి ఏంటి, ఇతను అందగాడు, ఇంకా సౌందర్యవంతుడు, ఇంకన్నీ ఉన్నాయి. అది ఎక్కాలి అనుకున్నాడంట. ఎక్కాలి అనుకొని దేవుణ్ణి ధిక్కరించాడు. అప్పుడేమైంది, దేవుడు ఒక్క మాట కూడా చెప్పకుండా భూమి మీదకి ఏం చేశాడు, వాని దూతల్ని తోసేశాడు, నెట్టేశాడు. ఇప్పుడు పరలోకంలో ఉంటూ పరలోకంలోనే గొప్ప పొజిషన్ కోరుకున్నాడు. ఎవరు, అపవాది, లూసిఫర్ అపవాది. ఇప్పుడు పరలోకంలో దేవుడిగా ఉంటూ యేసు ప్రభు భూలోకంలో అతి క్రూరమైన మరణాన్ని మరణించడానికి తగ్గించుకొని వచ్చాడు. అంటే ఇక్కడ మీకేం కనపడుతుంది తెలుసా, యేసు ప్రభు తగ్గింపు. హల్లెలూయా. అంటే ఇక్కడే అపవాది ఓడిపోయాడు. ఎట్లాగా, పరలోకంలో ఉంటూ ఒక గొప్ప దూతగా ఉంటూ ఇంకా దేవుడు అవ్వాలనుకున్నాడు, గర్వంతో పాడైపోయాడు. పరలోకంలో దేవుడిలాగే ఉంటూ భూమి మీద అప్పటిదాకా ఎవరు మరణించినటువంటి, ఆ తర్వాత కూడా ఎవరు మరణించినటువంటి క్రూరమైన మరణాన్ని
సిలువలో మరణించడానికి భూమి మీదకి వచ్చాడు. అందులో ఉంది తగ్గింపు. హల్లెలూయా. అది యేసు ప్రభు గుణాలలో ఉన్న సౌందర్యము. హల్లెలూయా. అది మనము చూడాల్సింది. అది మనము ఆయన గుణాలు, ఆయన బ్యూటీ, ఆయన అందాన్ని మనము అక్కడ చూడాలి. హల్లెలూయా. కాబట్టి గర్వము అనేది ఏం చేస్తుందంటే మనిషిని పతనావస్థకు తీసుకెళ్తే, తగ్గింపు ఏం చేస్తుందంటే ఈరోజు తగ్గించుకుంటే రేపు అదే మనకి ఒక గొప్ప స్థానానికి మనల్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని చులకనగా మాట్లాడినా మీరు మళ్ళీ వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పకపోతే దేవుడు వాళ్ళకి సమాధానం చెబుతాడు. దేవుడు వాళ్ళకి సమాధానం చెబితే ఎలా చెబుతాడు తెలుసా? నోటితో చెప్పడు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టి చెబుతాడు, ఇది నేను చేయగలిగింది, నువ్వు కించపరిస్తే అని చెబుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కించపరిచినా, తోలునాడినా, మిమ్మల్ని దూషించినా, ఏమన్నా మిమ్మల్ని మాటలన్నా, లేకపోతే మీ మీద పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేసినా మీరు బాధపడొద్దు. అది మనిషి స్వభావాన్ని మీరు అనుకోండి. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుడు వాళ్ళకి చెప్పే సమాధానం ఇంకొకరిని నేను ఇలాగంటే వారిని కూడా దేవుడు ఇలా చేస్తాడేమో అనే భయంతో వాళ్ళు ఇంకా మాట అనరు. హల్లెలూయా. కాబట్టి తగ్గింపు ఏం చేస్తుందంటే మనిషిని గొప్పవానిగా చేస్తుందని చెప్పి మనకి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని చూస్తే ఆయనలో ఉన్న అందము, ఆయనలో ఉన్న గుణాతిశయాలు మనకేమవుతాయంటే బయలుపరచబడతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీని చూసి నీళ్లు చేదుకోవటానికి వచ్చింది. చూడండి, ఆ రోజున సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి అక్కడికి వచ్చింది, కానీ కుండను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? ఆమె ఆ నీటిని చేదుకోవటం కన్నా గొప్పదాన్ని చేదుకుంది. హల్లెలూయా. కాబట్టి ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఆయన వచ్చి దాహమునకేమని అడుగుతాడు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఎందుకు చేయరు? డిఫరెంట్, మనకున్నట్టే వాళ్ళకి డిఫరెంట్ అని. అంటే వేరే వాళ్ళు మనకున్నట్టే, మనకేంటి క్యాస్ట్, వేరే క్యాస్ట్ లాగా వాళ్ళకు కూడా వేరేది. వాళ్ళు వీళ్ళు కలిస్తే ఏర్పడిన జనాంగము, కాబట్టి వాళ్ళని మనం ముట్టుకోకూడదు అని ఒక చులకనైన భావం. సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో చిన్నపిల్లలకు కూడా కొంతమంది బాగా ఈ పిచ్చి ఉన్న తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఈ పలానా పిల్లలతో నువ్వు మాట్లాడొద్దు, ఈ పిల్లలతో నువ్వు ఆడుకోవద్దు అంటే పుట్టడంతో ఎవరికి ఇవన్నీ తెలియదు. ఎట్లా తెలుసుకుంటారు? ఇవన్నీ పెరుగుతూ నేర్చుకుంటారు. పెరుగుతూ ఇంట్లో వింటుంటారు, ఇంకా తల్లిదండ్రులే చెప్తుంటారు కొంతమందికి. అయితే ఇలాగన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకి కూడా ఇలా చెయ్యరు. అయితే ఆమె వచ్చి అడుగుతుంది, ఇట్లా చెయ్యరు కదా, నువ్వు ఎందుకు ఇట్లా నన్ను అడుగుతున్నావు అంటే, నిన్ను నీళ్ళు అడిగేవాడు ఎవరో తెలిస్తే నువ్వే అతన్ని అడుగుతావు. నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవానికైనా జీవపు బుగ్గగా ఉంటుంది అంటే ఆమె ఏమంటుంది? మా యాకోబు, మా తండ్రి యోసేపుకి ఇచ్చిన నీరు ఇది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా? కానీ యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అంటే ఆమె ఉద్దేశం ఏంటి? ఆయన ఇచ్చిన నీళ్లతో ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పండి, ఆయన ఆ బుగ్గనిచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? బుగ్గ అంటే బావి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నో వందల సంవత్సరాలు, ఎన్నో వేలు. ఇప్పుడు ఏమేమంటుందంటే అన్ని వేల సంవత్సరాల నుంచి ఆ బావి ఎట్లుంది? వందల సంవత్సరాల నుంచి ఆ బావి ఎట్లుంది? రన్నింగ్లో ఉందా లేదా? తాగుతూ ఉన్నారా లేరా? అంటే అన్ని వందల సంవత్సరాల నుంచి ప్రజల దప్పికని తీర్చే బావిని యాకోబు ఇచ్చాడు. ఇంత గొప్పోడు మా యాకోబు, ఆయన కంటే నువ్వు గొప్పోడివా? ఆయన ఇచ్చిన బావిని పట్టుకొని మేము వందల సంవత్సరాల నుంచి నీళ్లు తాగుతున్నాము, నువ్విచ్చే నీళ్లు మాకు ఇస్తే మేము ఇంకా, అంటే యాకోబులాగా నువ్వు ఇచ్చే నీళ్లు కూడా వందల సంవత్సరాల తరబడి తాగగలమా అన్న ఉద్దేశం ఆమెది. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకైన నీళ్లు. అంటే ఆయన ఇచ్చిన నీళ్లు వందల సంవత్సరాలే, ఈ భూమి గతించినప్పుడు గతించిపోద్ది. కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగితే పరలోకంలో దానికి ఒక అంతం అనేది ఉండదు, ఎన్ని సంవత్సరాలైనా అట్లానే ఉండిపోవచ్చు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా అని చెప్తాడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉండగా
ఆయన ఏం చేస్తాడంటే ఆమెతో ఆ సమయంలో అక్కడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమెతో అక్కడే ఉండి ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలకి అలసిపోయి ఉన్నాడు. ఎట్లున్నాడు? అలసిపోయి. మీలో కొంతమంది ఇప్పుడు అలసిపోయి ఉన్నారు. ఎప్పుడైపోద్దిరా బాబు ఇదని. నిజమా కాదా? కనపడుతుంది కొంతమంది, ఎప్పుడైపోద్దిరా బాబు, టైం అయిపోయింది, ఒక 5 నిమిషాలు, దయచేసి ఒక్క 5 నిమిషాలు. ఆయన 12 గంటలకు అలసిపోతే మనం రాత్రి 9:30కి అలసిపోయాం. 9:30కే కదా సమయం. కాబట్టి 9:30 కల్లా అయిపోతుంది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే. ఇప్పుడు ఆయన ఏమవుతుంది, ఆయన ఏమంటాడంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దేవుడు కూడా అదే పరిస్థితిలో ఉంటాడు ఆయన. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనము వెంటనే చదవండి. ఆ వచనంలో ఏమంటాడంటే, ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం కొన్ని మాటలు చెప్పి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలలో ఆయన, ఇక్కడ దాకా చాలు. వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. దేవుడు ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఆ మాట, మీ యావత్ బాధలలో దేవుడు కూడా బాధ నొందాడు. ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆయన అలిసిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన ఎండ వల్ల ఆమె కూడా అలిసిపోయింది ఎక్కడి నుంచో రావటం వల్ల. ఇప్పుడు ఆ బావి దగ్గరగా ఉంటుంది అంటారా? వాళ్ళ ఊరికి దగ్గరగా ఉంటుందా? దగ్గరగా ఉండదు. ఎందుకు? అది ఆ బావి ఎవరు పట్టుకుండే బావి? ఎవరు? యూదులు. ఏం మధ్యాహ్నం ఎందుకు వచ్చిందంటే ఎవరు చూడరు, అంటే ఎక్కడి నుంచో రావాలా. ఆమె అలిసిపోయింది, ఈయన అలిసిపోయాడు. కానీ ఆమె వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయింది, శిష్యులు నేను పంపించిన ఉద్దేశాన్ని నేనా మర్చిపోయాడు. దేనికంటే ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు రీఫ్రెష్ అయిపోయారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం బాధల్లో ఉంటాం, ఆ బాధల్లో దేవుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో మనం దేవుడితో మాట్లాడితే మనము రీఫ్రెష్ అవుతాం. మన జీవితాన్ని దేవుడు, మన నీటి కోసమే వెళ్తాం ఒక ప్రదేశానికి, కానీ అంతకన్నా గొప్పదాన్ని దేవుడు మనకి ఇచ్చి వెనక్కి పంపిస్తాడు. అది మనం వేరే ఊరు మొత్తానికి ఇచ్చేంత ఉంటుంది అది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి ఇంకొక మాట. ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు ఇబ్బందులలో, తీవ్రమైన బాధల్లో, ఐగుప్తు బానిసత్వంలో, చెరల్లో ఉన్నారు. మోషేకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మండుచున్న పొదలో. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎలాగైతే ఇబ్బందుల్లో మండిపోతూ కొలిమిలో ఉన్నారో నేను కూడా అలానే ఉన్నా మోషే అని చెప్పి చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. మీరేదో ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే, నొప్పి పడుతుంటే ఆ నొప్పి దేవుడు భరించట్లేదు అనుకోండి. మీ నొప్పి ఆయనకి తెలుసు. మీ నొప్పిలో ఆయన కూడా నొప్పి భరిస్తున్నాడు. హల్లెలూయా. మీ నొప్పి ఆయనకి తెలుసు, మీ బాధ ఆయనకి తెలుసు. దేవుడికి అర్థం కావట్లేదేమో, అందుకే కార్యమేమి చేయట్లేదు అనుకుంటున్నారేమో. మీకు అర్థమైన దానికంటే ఆయనకి ఎక్కువ అర్థమైంది మీ నొప్పి, మీ బాధ. హల్లెలూయా. ఆయన అట్లా సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే వెనక పేతురు వచ్చి గొడుగు పట్టుకోలేదు ఆయనకి. ఎక్కడ? మధ్యాహ్నం 12 గంటల ఎండ, పేతురు గొడుగు పట్టుకోవాలా. ఇప్పుడు మనకందరూ గొడుగులు పట్టుకోవాలా. పాస్టర్లకి లేకపోతే ఎవరైనా ఉంటే పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళకి గొడుగులు పట్టుకోవాలా, చెప్పులు మొయ్యాలి, అన్నీ చేయాలి. యేసు ప్రభు ఒక దాసుడిలాగా తిరిగాడు ఆయన. యేసు ప్రభు తన శిష్యుల కాళ్ళు కడిగాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే మీ బాధల్లో ఆయన బాధపడుతున్నాడు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు తిరుగుతూ ఉంటే ఆయన పరలోకంలో కూర్చొని వాళ్ళని తిప్పలా ఇట్లా చేత్తో. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? వెళ్ళిన ప్రతి చోట ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు వాళ్ళతో. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి చోట ప్రత్యక్ష గుడారాన్ని వేయమన్నాడు. ఎందుకంటే మీరు మీ ఎడారి ప్రాంతాల్లో, మీరు తిరిగే కష్టాల్లో, మీ కాళ్ళు నడిచి అలసిపోయినప్పుడు, మీరు ఇబ్బందులు పడుతున్నప్పుడు, మీ జర్నీల్లో, మీ యొక్క శ్రమల్లో, కష్టాల్లో ఆయన ఎక్కడున్నాడంటే మీ మధ్యలోనే ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో ప్రయాణం చేసిన దేవుడే ఈ రోజున మీ బాధల్లో కూడా మీతో ప్రయాణం చేస్తున్నాడు ఆయన.